అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా ఉల్లికారం. ఈ పుదీనా ఉల్లికారం చేసిన చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పుదీనానైతే ముందు రోజే ఇట్లా గోలుచుకొని పెట్టుకోవాలి. మంచిగా నూనెలో వేయించుకొని చూడండి, ఇట్లా గలగలలాడాలి, ఇట్లా సౌండ్ రావాలి. అప్పుడే మనకు పుదీనా అనేది పచ్చి స్మెల్ పోయి మంచి మంచి వాసన వస్తుంది అన్నమాట. మంచిగా వస్తుంది. ఇది రాత్రే వేయించి పెట్టుకున్నా నేను. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని తయారు చేసుకుందాం. ఉల్లికారాన్ని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద ఆనియను, ఒక పెద్ద ఎల్లిగడ్డ, ఒక 15-20 దాకా మిరపకాయలు, ఇవి ఎండు మిరపకాయలు, ఒక్క నిమ్మకాయ సైజు కాదు కానీ ఉసిరికాయ సైజు అనుకోండి, చింతపండు, కొన్ని పల్లీలు, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర. ఇంతేనండి. వీటికి ఏం లేదు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చూసి మీరు కూడా చేసుకోండి. ఈ పుదీనా మీరు ఇప్పుడు వేయించుకున్నా పర్లేదు, లేదంటే ఒకరోజు ముందు వేయించుకొని పెట్టుకున్నా పర్లేదు. నేను ఇట్లా అయితే చేసి పెట్టుకుంటా, నిల్వ కూడా ఉంటుంది కదా, ఒక 10 రోజుల దాకా నిల్వ పెట్టుకుంటా. అట్లా చేసుకొని నేను నిన్ననే చేసిన ఉల్లికారం చేద్దామని, ఇంకా మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అన్నట్టు చేస్తున్నాను అన్నమాట. ముందుగా దానికే వేయించుకోవాలి, ఎందుకంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు కదా, అందుకు సపరేట్గా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఈ నువ్వులు జీలకర్ర దీంట్లోనే వేసుకోవాలి. ఈ నువ్వులు జీలకర్ర తొందరగా వేగుతాయి కాబట్టి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. చూసారా, చిటపటం అంటున్నాయి. చిటపటం అంటే మంచిది అన్నమాట. ఇంకా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. తొందరగా అయిపోతుంది. ఇట్లా పుదీనా మనం వేయించి పెట్టుకున్నదంటే తొందరగా అయిపోతుంది. ఈ మిరపకాయలలో చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా గోలితే మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఇంకా ఇవి మాడకూడదు, తీసేసుకోవాలి. ఈ స్టీల్ది తొందరగా వేడెక్కుతుంది కదా, ఏ వంటకమైనా వేడెక్కిందంటే తొందరగా అయిపోతుంది. మనం ఎండుమిర్చి తీసినాం కదా, ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు అస్సలు చేయకండి, ఇట్లా కొంచెం వేయించుకొని చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. అసలు పచ్చి ఉల్లిపాయలు చేసినప్పుడు ఆ టేస్ట్ రాదు. మీరు చూడండి ఒకసారి, పచ్చి ఉల్లిపాయలు చేసి చూడండి, ఇట్లా గోలిచ్చి చెయ్యండి, మీకే అర్థమైపోతుంది. ఆ టేస్టే మారిపోతుంది. అసలు చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. ఈ ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత ఈ ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే వారం రోజుల దాకా ఏం కాదు, పచ్చడి బాగుంటుంది. లేదు పచ్చి ఉల్లిగడ్డలతో చేసుకుంటే అది ఒక్క రోజుకే పని చేస్తుంది. పచ్చి ఉల్లిగడ్డలు అసలు ఉండదు, నిలవదు పచ్చడి. ఇట్లా చేసుకుంటే కొంచెం వారం రోజులు ఉంటుంది, 6-7 రోజులు ఉంటుంది. వారం కాదు కానీ 6-7 రోజులు ఉంటుంది. చూడండి, మీరు ఇట్లా చేసి చూడండి, అట్లా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకా ఇవి వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఈ పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఉన్నాయి కదా, వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అన్ని ధనియాలు కూడా, ఈ పచ్చి ధనియాలు వేసుకున్నా మంచిదే, మీరు వీటితో వేయించుకున్నా మంచిదే. నేను కొన్ని ధనియాలు వేసిన, ఇవి పొడిగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి
ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిరపకాయలు, చింతపండు ఇవి కూడా పట్టుకోవాలి మనం. ఇట్లా పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ, ఎల్లిగడ్డల్ని కూడా వేసుకొని ఇవాళ రేపు అవుతుంది అనుకుంటేనేమో నీళ్ళు పోసుకోండి. లేదు ఒక వారం రోజులు కావాలి అంటే నీళ్ళు పోసుకోకండి. నేనైతే నాకు ఇవాటికే సరిపోతుంది. ఈ కొంచెం పుదీనే కాబట్టి, కొంచెమే కాబట్టి నేను ఇవాటికే చేసుకుంటున్నా కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటాను మిక్సీ. ఇదిగోండి కొంచెం నీళ్ళు పోసుకొని పట్టుకున్నాను నేను. లేదు మీకు నిలువ ఉండాలంటే నీళ్ళు అసలే వేయకండి. ఈ మూకుడులో ఆయిల్ ఉంది కదా, ఇంకా కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పుదీనా పచ్చడి కంటే ఇక ఈ ఉల్లికారం మంచిగా ఉంటుంది. పుదీనా ఉల్లికారం చాలా బాగుంటుంది. నేను చెప్తే మీకు అర్థం కాదు కదా, వీడియో చూసిన వెంటనే చేసేయండి, మీకే తెలుస్తుంది బాగుంటుందా బాగుండదా అని. ఆయిల్ వేడెక్కినాక కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోండి. పంట కింద తాకినప్పుడు బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మన గోంగూర పచ్చడి పోబెట్టుకుంటాం కదా, అట్లా ఆ టైప్లో పెట్టుకుంటే మంచిగా ఉందన్నమాట. అందుకు మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకొని తింటారు కదా అని చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఈ పచ్చడి అయితే, అసలు ఫెంటాస్టిక్. ఈ పుదీనా ఉల్లికారం చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ మనం వేసుకున్న దినుసులు అన్నీ గోలిన తర్వాత ఇంకా మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ మంట మాత్రం చిన్నగా పెట్టండి, పెద్దగా పెడితే మాడిపోతుంది. మనకు మాడిపోతే టేస్ట్ అనేది పోతుంది, అసలు టేస్ట్ ఉండదు. పక్కకు పెడితే అది వేరే టేస్ట్ వస్తుంది. మనం ఇప్పటి వరకు ఉప్పు వేసుకోలేదు, ఇవి ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకున్నప్పుడు ఇట్లాంటి మంచిగా ఉంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పుదీనాను వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోక ముందు వేసుకుంటే ఈ పుదీనా మెత్తబడుతుంది, వేడి ఎక్కువ ఉంటుంది కదా. ఇదే వేడి ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోక ముందు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చిందో మన పుదీనా ఉల్లికారం. చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఒక్కసారి ఇప్పుడే మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఈ పుదీనా ఉల్లికారం ఎంత బాగా వచ్చిందంటే చాలా 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 బాగా వచ్చింది. చూడండి, ప్లేట్లో వేసి చూపిస్తా, అద్రిపోతుంది. టేస్ట్ అయితే ఇంకా నా భూతో నా భవిష్యత్. మరి పుదీనా ఉల్లికారానికే నా భూతో నా భవిష్యత్ అంటున్నావేంటన్నమాట. నాకు ఒక రకంగా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ పుదీనాతో చేసే పచ్చళ్ళు ఇంకా ఇష్టం. అలాగే ఉల్లికారం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ మటన్లు, చికెన్లు, బిర్యానీలు కంటే నేను ఇది మంచిగా తింటా, నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు పచ్చళ్ళు చేస్తాం. చూసారా ఎలా వచ్చిందో పుదీనా ఉల్లికారం. చాలా అంటే చాలా బాగుంది. అసలు మొన్న చేసినా కానీ ఇంత బాగా రాలే. ఈరోజు పుదీనా కొంచెం ఎక్కువ గోలిచ్చిన అనమాట. కొంచెం టైం తీసుకొని నిన్ననే వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత టేస్ట్ బాగా కుదిరింది. చాలా బాగుంది. ఉప్పు ఇట్లా అన్నీ సరిపోయినాయి. ఇట్లా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, మీకు కూడా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్. అలాగే హైప్ కూడా చేయండి, సపోర్టింగ్గా ఉంటుంది.